చేవెళ్లలో జరిగిన డ్రగ్స్ కేసు మరోసారి కలకలం చెప్తుంది. రోహిత్ రెడ్డి చుట్టూ బిగుసుకున్న ఉచ్చు. డ్రగ్స్ పార్టీ గుట్టు విప్పండి. మొయినాబాద్ కేసుపై సిట్ ఏర్పాటు చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్ బాబు పర్యవేక్షణలో దర్యాప్తు కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం 3 నెలల్లోగా అభియోగ పత్రం దాఖలు చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. ఇప్పుడే రోహిత్ రెడ్డికి 7 నిందితులను విచారించిన పోలీసులు 8 గంటల 30 నిమిషాల పాటు విచారణ జరిగినట్టే తెలుస్తుంది. ఏప్రిల్ 4 తర్వాత వస్తానని ఎంపీ పుట్టా మహేష్ సమాచారం అందించినట్టు కూడా తెలుస్తుంది. ఇందాక చూసుకున్నాం. ఫామ్ హౌస్ డ్రగ్స్ పై సిట్ చేవెళ్ల డీసీపీ యోగేష్ నేతృత్వంలో ప్రత్యేక బృందం నియామకం. షాద్నగర్ డీసీపీ సహా మొత్తం 9 మంది సభ్యులు. ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ శివధర్ రెడ్డి 3 నెలల్లో దర్యాప్తు పూర్తి చేయాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. స్టేషన్ బెయిల్ ఇచ్చిన 8 మందికి నోటీసులు. విచారణకు హాజరు కాని ఎంపీ పుట్టా మహేష్. రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ షోకాస్ నోటీస్ కూడా జారీ చేసింది ఇది వరకే. ఆరోపణలపై వివరణ ఇవ్వకపోతే చర్యలు తప్పవు అంటూ కూడా స్పష్టీకరణ చేసింది బీఆర్ఎస్ హైకమాండ్. మరి డ్రగ్స్ కేసుకి సంబంధించి ఇక్కడ చూసుకుంటే ఫామ్ హౌస్ లో డ్రగ్స్ కేసుపై సిట్ సిపి సుధీర్ బాబు పర్యవేక్షణలో 9 మందితో బృందం ఏర్పాటైనట్టు కూడా తెలుస్తుంది. మరో 3 నెలల్లో దర్యాప్తు పూర్తి చేసి వివరణ ఇవ్వాలి అంటూ కూడా ఆదేశాలు జారీ అయినట్టు తెలుస్తుంది.